అలేఖ్య, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళని ఇంతకాలం బాధ పెట్టావు, అది సరిపోదని ఇప్పుడు కొత్తగా తనని బాధ పెట్టాలని చూస్తున్నావా? తన తలలో మల్లెపూలు పెట్టుకుంటే నీకేమైంది? ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ నీకెందుకు? నీ ఇల్లు, నీ భర్త, ఇంతవరకు మాత్రమే ఆలోచించు. నా స్నేహితురాలు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. తనని అనుమానించి ఆరాలు తీయాల్సిన అవసరం నీకు లేదు. ఇంకోసారి ప్రియదర్శిని విషయంలో ఇలా ప్రవర్తించావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. దానికెన్ని చెప్పినా బుద్ధి రాదులే అమ్మా. ఏదోటి వాగడం, తిట్టించుకోవడం తనకు అలవాటైపోయింది. మారింది, ఏదో పద్ధతిగా ఉంటుంది అనుకున్నాను. మళ్ళీ మొదలుపెట్టింది. పువ్వులు కుంకుమ ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పటికైనా అర్థమైంది కదా. ఇక పద వెళ్ళు. నువ్వివేం పట్టించుకోద్దమ్మా, చక్కగా తిను. చాలా థ్యాంక్స్ భూమి. నువ్వు అలా గట్టిగా మాట్లాడడం వల్ల అలేఖ్య ఏం మాట్లాడలేకపోయింది. బావగారు, సుహాసిని జీవితంలో దేవుడు సంతోషం అనేది లేకుండా చేశాడు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు తన జీవితంలో నుంచి సంతోషాన్ని లాగేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఆ అలేఖ్య మాత్రం ఆ ప్రశాంతతను దూరం చేయాలని చూస్తోంది. అందుకే మేమైనా తనకి అండగా నిలబడాలని అనిపించింది. అన్నయ్య, ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తాయని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ప్రతిసారి ఇలా కాపాడుకోలేవు అన్నయ్య. ఏ చిన్న తేడా వచ్చినా ఇల్లంతా గొడవ గొడవ అయిపోతుంది. అమ్మ నాన్న ఎంత బాధపడతారో తెలుసా? నిజమేరా, మనసులో ప్రేమను దాచుకోలేక బయటపడిపోతున్నాను. ఇక నుంచైనా సరే కాస్త జాగ్రత్తగా ఉంటాను. లేదంటే అలాగే మళ్ళీ ఇలాంటి సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. నువ్వు భోంచేయి. నాన్నా, రెడీనా? ఆడుకుందామా? మళ్ళీ ఆ